హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈరోజు కూడా వివిధ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే లేటెస్ట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం చక్కని శుభవార్తను అయితే చెప్పింది. సో L2లో ఉన్నటువంటి వారందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీకు సంబంధించి లేటెస్ట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. L2 లబ్ధిదారులకు 2 పడకల గదుల ఇళ్ళు. సో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు. సో గత ప్రభుత్వం నిర్మించి కేటాయించినటువంటి 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సో రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే అయితే నిర్వహించారు. ఇటీవల నిర్వహించినటువంటి ఇంటింటి కులగణన సర్వేలో కూడా ఈ సర్వే పోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా అయితే విభజించిందనమాట. ముఖ్యంగా L1లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ముందుగా అయితే ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే L2లో ఉండే వారి పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది కూడా ఆందోళన చెందారు. వారందరికీ కూడా ప్రభుత్వము L1 కంటే ముందుగా అంటే L1 లిస్టులో ఉండే వారికి ఇంటి నిర్మాణానికి వివిధ దిశలుగా అమౌంట్ అనేది విడుదల చేసుకుంటూ 5 లక్షలు అయితే ఇవ్వనుంది. సో ఇక్కడ L2లో ఉండే వారికి బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా నిర్మించినటువంటి ఇల్లు అయితే రాబోతున్నాయండి. అయితే కొంతమందికి మాత్రమే నియోజకవర్గంలో కొంతమందికి మాత్రమే శాంక్షన్ అయితే చేయబోతున్నారనమాట. దాదాపు 1,85,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేటివి ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. కొన్ని నిర్మాణం పూర్తయి ఉన్నాయి, కొన్ని నిర్మాణం సగంలో ఆగిపోయినటువంటి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని పూర్తి చేసి వచ్చే ఏడాది లోపల ఈ ఇళ్లను పంపిణీ చేయాలని L2 లబ్ధిదారులకు సో ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు కూడా మన యొక్క వివిధ న్యూస్ పేపర్లలో కూడా ఈరోజు కొన్ని ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయండి ఇంటి నిర్మాణాలకు సంబంధించి. సో దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేటు. సో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి. సో ఇక్కడ మనకు క్లియర్గా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD VP గౌతమ్ గారు అయితే తెలియజేశారండి. గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD VP గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్లు ఆదర్శ సురభి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గగ్వార్తో కలిసి కొత్త కోట మండలం, రామనాథపురం, వనపర్తి మండలం, అప్పాయపల్లి గ్రామాలను సందర్శించి లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించారు. అప్పాయపల్లి గ్రామంలో లబ్ధిదారులు సువర్ణ వరలక్ష్మి ఇండ్లను సందర్శించి వారికి ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా పేదింటి సొంతింటి కళ సాకారమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD గౌతమ్ తెలియజేశారనమాట. సో కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ప్లేస్ 1లో వచ్చేసి ముందుగా ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్లు సంతోష్తో కలిసి పరిశీలించారు. కొత్త ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారనమాట. సో అయితే 40 గజాలలో ఇంటి నిర్మాణ పనులు అనేటివి స్టార్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. L1లో ఉండే వాళ్ళకి సంబంధించి ఇంటి స్థలం అయితే ఉంటుంది. ఇంటి నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వము డబ్బులు 4 విడతల్లో అయితే 5 లక్షల రూపాయలను 1,25,000 రూపాయల లెక్కన వివిధ విడతల్లో 4 విధాలుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ముందుగా మీరు బేస్మెంట్ చేసుకోవాలి, తర్వాత స్లాబ్ వేయాలి, తర్వాత గోడలు నిర్మించాలి, ఫైనల్గా ఇల్లు పూర్తి చేయాలి. సో ఈ 4 ఫేజ్లలో ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా మీ ఖాతాలకు చేరాలంటే మీరు పంచాయతీ కార్యదర్శుల దగ్గర నుంచి సో ఫొటోస్ అనేటివి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట వెబ్ పేజ్లలో. సో అయితే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ అనేది వేస్తారు కదా. సో ఆ బేస్మెంట్ దగ్గర మీరు నిల్చొని ఒక ఫోటో తీసుకొని సో దానికి సంబంధించిన బిల్ అనేది పడేందుకు మీరు పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కదా, సో వారి దగ్గర ఆ వెబ్సైట్లోకి అయితే మీ యొక్క ఫోటోను మీ యొక్క ID కింద అయితే చేర్చుకొని ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేమెంట్ కింద 1,25,000 రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి మరొక అప్డేటు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై ఫోకస్ పెట్టండి. సో కలెక్టర్లు అందరూ కూడా అధికారులను ఆదేశిస్తున్నారండి సో ఈ యొక్క ఇంటి నిర్మాణాలను స్టార్ట్ చేయాలని చెప్పని. సో లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను వీడియోస్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.